నమస్కారం ఏఎస్సీ న్యూస్ కి స్వాగతం. ప్రస్తుత వైసీపీ ప్రభుత్వంలో బీసీలకు రక్షణ కరువైందని, బీసీలపై దాడులు చేస్తున్నా పట్టించుకున్న వారే లేరని, తెలుగుదేశం పార్టీ ఉమ్మడి కూటమి అధికారంలోనికి వచ్చిన వెంటనే బీసీల కోసం బీసీ రక్షణ చట్టం అమలు చేయనున్నారని అద్దెంకి శాసనసభ్యులు గొట్టిపాటి రవికుమార్ అన్నారు. పంగులూరు మండలం ముప్పవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఆవరణలో మంగళవారం రాత్రి అద్దెంకి నియోజకవర్గం స్థాయిలో బీసీ సదస్సును ఏర్పాటు చేయగా ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే రవికుమార్ హాజరయ్యారు. సదస్సుకు నియోజకవర్గంలో ఉన్న బీసీలందరూ తరలివచ్చారు. అనంతరం జరిగిన సదస్సులో రవికుమార్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల ప్రభుత్వం అని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి వీరిపై దాడులు జరిగితే చర్యలు ఎక్కడ తీసుకున్నారని ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోనికి వస్తే బీసీలకు 50 సంవత్సరాలకే పెన్షన్ 4,000 రూపాయలు ఇస్తారని, జగన్ పాలనలో 300 మందికి పైగా బీసీలను క్రూరంగా హత్యకు గురయ్యారని, బీసీలపై దాడులు, దౌర్జన్యాల నుండి రక్షణ కోసం ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొస్తామని తెలిపారు. స్థానిక సంస్థలో బీసీ రిజర్వేషన్ 34 నుండి 24% తగ్గించడం జరిగిందన్నారు. ఇందాక అమ్మాయి సోదరి చెప్పిన మాట మీ అందరికి అర్థమై ఉంటుంది. ఎందుకంటే అమ్మాయి వాళ్ళ తమ్ముడిని అతి దారుణంగా హత్య చేసినప్పుడు మేమందరం కూడా చంద్రబాబు నాయుడు గారితో వాళ్ళ ఊరు వెళ్ళామన్నమాట. ఆ బాధ ఎవరు కూడా చెప్పుకుంటే తీరేది కాదు. అది అమ్మాయి మనసుకి అమ్మాయి చూసింది కాబట్టి అమ్మాయికే తెలిసింది అనమాట ఆ బాధ అంతా కూడా. ఆ అమ్మాయి చెప్పింది ఏంటంటే, ఇలాంటి అన్నీ ఆగాలంటే ఒక చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ, బీజేపీ కూటమి వస్తేనే ఆగిద్దని ఆ అమ్మాయి చెప్పకనే చెప్పింది అనమాట. ఎందుకంటే మనం ఇందాక పెద్దలందరూ మాట్లాడుతూ చూసాం, చాలామంది చెప్పారు, చాలా విషయాలు చెప్పారు. దాదాపు 75 నుంచి 80 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని పార్టీ మారలేదని కానీ, లేకపోతే ప్రశ్నించారనే కానీ, వివిధ రకాలుగా పోరాడారని కానీ తెలుగుదేశం పార్టీ వైపుని 75 మందిని హత్య చేశారు. కొన్ని వందల మంది, వేల మందిని దెబ్బలు తగలటం కానీ, కేసుల్లో ఇరికించడం కానీ ఇవన్నీ చేశారంటే ఈ టైంలో ఈసారి ఎంత పెద్ద ఎత్తున బీసీల మీద దాడి చేశారంటే ఎప్పుడు కూడా చేయనంత దాడి బీసీల మీద చేశారన్నమాట. ఇంకో పక్కన ఏం చెప్తున్నారంటే, మేము బీసీలకి చైర్మన్, కార్పొరేషన్ పదవులు ఇచ్చామని చెప్తున్నారు. చాలామంది నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు వైఎస్ఆర్ పార్టీలో, ఎందుకంటే నేను కూడా అక్కడ పనిచేశాను కాబట్టి. ఏంటి మీకు చైర్మన్లు ఇచ్చారు కదా అని అడిగితే, చైర్మన్ పదవి మాత్రం ఇచ్చారు కానీ హక్కులు మాత్రం మా దగ్గర లేవని చెప్పి చాలామంది చెప్పడం జరిగింది. అదొకసారి మేము అందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒక గది, ఒక టేబుల్ చేరిచ్చారు కానీ ఒక కార్పొరేషన్ చైర్మన్ ఆ కులానికి సంబంధించిన ఒక్క మనిషికి లోన్ కానీ, సహాయం చేయడానికి కానీ ఏ విధంగా కూడా కల్పించలేని పరిస్థితిని అక్కడ ఇచ్చారు. పేరుకి అలంకరణగా పదవులు ఇచ్చారు కానీ వాళ్ళు 10 మందికి సహాయం చేయడానికి ఏ ఒక్కరికి కూడా అవకాశం లేని పదవులన్నీ ఇచ్చి అలంకరణపరంగా చెప్పుకోవడానికి పదవులు ఇచ్చారు కానీ వాళ్ళకి ఏ విధంగా కులాన్ని 10 మందిని పైకి తీసుకురావడానికి ఉపయోగపడే పదవి మాత్రం కాదని చెప్పి చాలామంది సోదరులు నాకు చెప్పడం జరిగిందనమాట. అదేవిధంగా మనం చూస్తూ ఉన్నాం, దాదాపు 83 నుంచి తెలుగుదేశం పార్టీ స్థాపించి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఆ రోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారితో అండగా ఉన్న కులం ఏదంటే ఈ రాష్ట్రంలో, తెలంగాణలో కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఒక బీసీ కులం అని చెప్పడంలో మాత్రం ఏమాత్రం కూడా సందేహం లేదు. ఆ రోజు తయారైన నాయకులే ఇవాళ కూడా మన దగ్గర ఉన్నారు. ఒక రామకృష్ణుడు గారు కానీ, ఒక దేవేంద్ర గౌడ్ గారు కానీ, ఇంకా చెప్పుకుంటా పోతే ఎంతోమంది బీసీ నాయకులు ఆ రోజు 40 సంవత్సరాల క్రితం తయారైన నాయకులే ఇవాళ కూడా మన పార్టీలో చాలా పెద్ద ఎత్తున కీలక బాధ్యతల్లో ఉండి మనందరికి కూడా మార్గదర్శకంగా ఉన్నారంటే అది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఇందాక మనం మాట్లాడుకుంటా ఉన్నాం, ఆ రోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు సోదరు సమయం కూడా లేదు, మనకు 9 దాకా సమయం ఇచ్చారు కనుక నేను పిలిచిన ఎమ్మటే బీసీ మీటింగ్ పెట్టుకుందామని పిలిచిన ఎమ్మటే చాలా పెద్ద ఎత్తున నలుమూల నుంచి వచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, వివిధ హోదాల్లో ఉన్న బీసీ నాయకులకి, మన మండలం నుంచి వచ్చిన నాయకులకి, అట్లాంటి రాష్ట్రం నుంచి వచ్చిన వివిధ హోదాల్లో ఉన్న నాయకులకి అందరూ కూడా మరొకసారి పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ అందరూ కూడా భోంచేసి మాట్లాడుకొని రేపు రాబోయే రోజుల్లో ఏ ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే మన బీసీలకు రక్షణగా ఉండిద్ది, మన బీసీల గురించి ఆలోచిస్తారనే ఉద్దేశంతో ఇవాళ ఈ కార్యక్రమం పెట్టుకొని మన పెద్దలందరూ కూడా పిలుచుకోవడం జరిగిందనమాట. ఇవాళ మనం చూస్తూ ఉన్నాం, ఇప్పుడు నేను తిరుగుతూ ఉన్నాను, ఒక యాదవాస్ విలేజ్ ఒకటి వెళ్ళా, శంకరకొండపాలెం తిరుగుతుంటే చాలామంది పెన్షన్ రాలేదని చెప్తా ఉన్నారు. ఎందుకు రాలేదని అడిగాను. అంతకుముందు భర్త చచ్చిపోతే భార్యకి 1 నెల రోజుల్లో ఎమ్మటే ఇచ్చేవాళ్ళు, ఇవాళ 8 వచ్చిన వాళ్ళ ప్రతి ఒక్కరూ. శ్రీరామనవమి పండుగను పురస్కరించుకుని అద్దెంకిలో వేడుకలు వైభవంగా జరిగాయి.
సింగరకొండలోని శ్రీ కోదండరామస్వామి వారి దేవాలయంలో, ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవాలయంలో రాముల వారి కళ్యాణం విశేషంగా జరిగింది. కోదండరామస్వామి వారి దేవాలయంలో స్వామివారికి పంచామృతాలతో అభిషేకం జరిపి తదుపరి అలంకరణ చేసి భక్తులకు దర్శన సౌభాగ్యం కల్పించారు. దేవాలయం ఆవరణంలో రాముల వారి కళ్యాణం జరిగింది. కళ్యాణంలో పీటలపై దంపతులు కూర్చుని కళ్యాణం జరిపారు. అనంతరం భక్తులకు వడపప్పు, పానకం అందజేశారు. సింగరకొండ దేవస్థానం పరిధిలో డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు దంపతులు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా వారి సొంత నిధులతో శ్రీరామనవమి సందర్భంగా రాముల వారి కళ్యాణం జరిపారు. పీటలపై ఘట్టమనేని బంధువులు కూర్చొని కళ్యాణం చేయించుకున్నారు. కళ్యాణంలో భక్తులు కూడా పాల్గొని స్వామివారిని దర్శించుకొని కళ్యాణంను తిలకించి వడపప్పు, పానకం స్వీకరించారు. అధర్మమైన ఒక మార్గం లేకుండా ప్రతి ఒక్కరు ధర్మ మార్గంలో నడవాలి, సత్యమే పలకాలి అనే విధంగా మానవులందరూ కూడా తయారు చేయడానికి, మానవులందరూ కూడా ఈ రూపంలో ఉండాలని నిరూపించే వ్యక్తి ఎవరే అంటే శ్రీరామచంద్రమూర్తి. అటువంటి వ్యక్తి ఈ రోజున ఈ చైత్ర శుద్ధ నవమి నాడు జన్మించారు. రాముల వారు ఈ రోజున జన్మించారు. ఈ యొక్క చైత్ర మాసంలో వసంత ఋతువులో శుక్లపక్షంలో నవమి అనే తిథి నాడు కర్కాటక లగ్నంలో ఈ మధ్యాహ్నం సమయంలో ఆయన జన్మించారు. అటువంటి శ్రీరామచంద్రమూర్తి యొక్క కళ్యాణ మహోత్సవం ఈ సందర్భంలో జరుగుతున్నది. ఏమంటే ఆయన జన్మించారనే పుట్టినరోజు అన్ని సమ్మతమైతే ఇక్కడ రామచంద్ర ప్రభు వివాహం మాత్రం విశేషంగా జరిగింది. ఎందుకు జరిగింది అంటే ఆయన విశ్వామిత్ర మహర్షి, తన గురువు అయిన విశ్వామిత్ర మహర్షి యొక్క అడుగుజాడలను నడుస్తూ ఆ సందర్భంలో ఆ యొక్క జై శ్రీరామ్. ఈరోజు శ్రీరామనవమి సింగరకొండ శ్రీ కోదండరామస్వామి దేవస్థానం నందు సీతారామ కళ్యాణ మహోత్సవం జరుగుతున్నది. అలాగే ప్రతి ఏటా కోదండరామస్వామి దేవస్థానంలో సీతారామ కళ్యాణము మరియు కోదండరామస్వామి ప్రతిష్ట సందర్భంగా కళ్యాణ మహోత్సవాలు జరుగుతూ ఈరోజు తెలుగు రాష్ట్రాల నందు దేశమంతటా కూడా సీతారామ కళ్యాణ మహోత్సవాలు మరియు భద్రాచలం నందు, ఒంటిమిట్ట నందు, అయోధ్య బాలరాముని ప్రతిష్ట సందర్భంగా తెలుగు రాష్ట్రంలో కాకుండా భారతదేశం అంతటా కూడా ఎక్కువగా సీతారామ కళ్యాణంలో ఎక్కువగా జరుగుతున్నట్లుగా మనందరికీ తెలుస్తున్నది. అందులో భాగంగానే ఈరోజు సింగరకొండ శ్రీ కోదండరామస్వామి దేవస్థానం నందు కమిటీ వారిచే ఏర్పాటు చేయబడ్డ కళ్యాణంలో పాల్గొన్న దంపతులందరికీ కూడా స్వామివారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ, తర్వాత స్వామివారి పక్కనే వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానం ముందు ఈ కళ్యాణము ఏర్పాటు చేయడానికి ఈ షెడ్ని ఒకసారి ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి గాను చీమకుర్తి శ్రీ చలవాది బద్రీనారాయణ గారి దంపతులు దీనికి ఎక్కువ వ్యయాన్ని కమిటీ వారికి సహకరించినందుకు చీమకుర్తి వాస్తవులు చలవాది బద్రీనారాయణ గారికి కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. అలాగనే ఖమ్మంపాడు వాస్తవులు సింగరకొండ పక్కనే విజయవాడలో ఉంటున్న ఉన్నం నరసింహారావు గారు, హైదరాబాదులో రాజశేఖర రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా ఎక్కువ అమౌంట్ తోటి ఈ దేవస్థానాన్ని అభివృద్ధికి సహకరిస్తూ వాళ్ళతో పాటు కూడా మరియు స్వామివారి భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాలకి సహాయ సహకారాలు అందిస్తున్నారు. వారందరికీ కూడా స్వామివారి ఆశీస్సులు పొందాలని మేము మనస్ఫూర్తిగా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియపరుచున్నాం. आयुष्पते स्वस्ते ओम स्वस्वंदो ब्रवंदो ओम स्वस्ते अर्ध्यामस्तमं गणयामवाजना सर्वलोकवाजाहं परिभोजात धर्मामृतमार्गो एवं वेदा अर्ध्यास्महमे नमो भगव्या यथं देवं त्वमेव नमस्तु अनुराधाभिगावदेसः सदजीवेव सुवीराः ते देवे देवानां रुद्राणि ते धन्दागं रुद्रेण निगमनानि ते मे लोकाः अर्ध्यामेव तद्वेद एषदो निगमकृह्यत्वानि गुरुदेवं
తీయండి. వీళ్ళకి నీ పేరు ఒకసారి నమ్మకం పెట్టుకోండి. ఇంకో నమ్మకం పర్లేదు, ఇంకో నమ్మకం పర్లేదు. మరి కూడా చదవండి. యాదవేద మూర్తి నాకేమని చెప్తా. ఏన దేవ తుమ్ము నాకేమని ఏన దేవా పవిత్రేణ ఆత్మానం మురదే. కార్యక్రమాలు అంటే టెన్షన్ తీసారు ఆ లోపల నుంచి టెన్షన్ జనులకు విజ్ఞప్తి. మే 13వ తేదీన జరగనున్న అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో 175 నియోజకవర్గాలలో వైఎస్ఆర్సీపీ పార్టీ జెండా ఎగరవేయనున్నారని, వైఎస్ఆర్సీపీకి వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక ప్రతిపక్ష పార్టీలన్నీ కూటమిగా కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ పార్టీ అద్దంకి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి పానం హనుమిరెడ్డి అన్నారు. బల్లికురవ మండలం కొమ్మినేని వారిపాలెంలో మంగళవారం రాత్రి హనుమిరెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ముందుగా ఇంటింటికి తిరిగి త్వరలో జరగనున్న అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. అనంతరం హనుమిరెడ్డి మాట్లాడుతూ గడిచిన 5 సంవత్సరాల పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు వాలంటీర్ల వ్యవస్థ ద్వారా అర్హులందరికీ నేరుగా ఇంటికే పెన్షన్లు, సంక్షేమ పథకాలు అందజేశారని, తెలుగుదేశం పార్టీ అధికారంలోనికి వస్తే వాలంటీర్ల వ్యవస్థ ఉండదని, వారికి ఓటు వేసిన వారికే పెన్షన్, సంక్షేమ పథకాలు అందజేయడం జరుగుతుందని టీడీపీ ముందే చెప్పిందన్నారు. ఓటు వేసే సమయంలో ప్రజలు ఆలోచించి ఓటు వేసి సుపరిపాలన అందించే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని హనుమిరెడ్డి పేర్కొన్నారు. అమ్మతోల పాటమై నేను పెరుగని సేవలకు అన్న నిన్ను పున్నమై అడుగైచిన పిడుగై పేదోళ్ళ పెన్నిదైనవో బయల్లి వస్తుందో బయల్లి వస్తుందో బయల్లి వస్తుందో ఎనిమిద కన్నా బరిగీసిన ఉద్యమకారుల పెద్దన్నా తాను పుట్టు చెండలతో కదిలినారురా జనం బిడ్డ మన పాదం హరి మందిరా నాయకులు రండి కానీ వాళ్ళ వెనకాల ఉన్నారు. ఓకే సార్ ఒకసారి ఓకే సార్
చేయాలి. ఈ గ్రామంలో ప్రతి గ్రామంలో ఎక్కువగా రెడ్డి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు, యువతకి ఉపాధి దొరకాలంటే త్వరలో జరగనున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి ఆదరించాలని అద్దెంకి శాసనసభ్యులు గొట్టిపాటి రవికుమార్ పిలుపునిచ్చారు. బుధవారం కోరసపాడు మండలం అనమనమూరు గ్రామంలో ఎమ్మెల్యే రవికుమార్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ముందుగా ఇంటింటికి తిరిగి ఎన్నికల ప్రచారం చేస్తూ సూపర్ 6 పథకాల గురించి వివరించారు. వైసీపీకి ఓటు వేస్తే జరిగే నష్టం గురించి వివరించి మే 13వ తేదీన జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తుకు ఓటు వేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. వైసీపీకి ఓటు వేస్తే భవిష్యత్తులో ప్రజలందరూ నష్టపోవడం జరుగుతుందని, రాష్ట్రం అభివృద్ధి జరగకపోవడంతో పాటు నిరుద్యోగులుగానే మిగిలిపోతున్నారని రవికుమార్ చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి, యువతకు ఉపాధి, రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకుని రావడంలో టీడీపీదే పైచేయి అన్నారు. జగన్ పరిపాలనలో అన్ని వ్యవస్థలు నాశనమయ్యాయని రవికుమార్ మండిపడ్డారు. అద్దెంకి మండలం బొమ్మనంపాడు గ్రామంలో బుధవారం రామాలయం దేవాలయంలో శ్రీరామనవమి వేడుకలు జరిగాయి. ముందుగా స్వామివారిని అలంకరణ చేసి ప్రత్యేక పూజలు, తదుపరి రాముల వారి కళ్యాణ మహోత్సవం జరిపారు. దంపతులు పీటలపై కూర్చొని స్వామివారిని దర్శించుకుని కళ్యాణం జరిపారు. కళ్యాణంలో భక్తులు కూడా విశేషంగా పాల్గొని కళ్యాణంను తిలకించారు. తదుపరి భక్తులకు వడపప్పు, పానకం అందజేశారు. విశేషంగా శ్రీరామనవమి పర్వదినాన విశేషంగా ఈ యొక్క పర్వదినాన్ని మనం చక్కగా అందరం కూడా జరుపుకుంటూ ఉంటాం. అలా అందరూ జరుపుకున్న విధంగానే ఈ యొక్క బొమ్మనంపాడు గ్రామంలో ప్రతి సంవత్సరము కూడా జరుపుకున్న విధంగా ఈ రోజున ప్రతి సంవత్సరం ఇక్కడ కేవలం మట్టి విగ్రహాలకు కళ్యాణం చేస్తూ ఉంటారు. కాకపోతే ఇక్కడ విశేషంగా ఈ సంవత్సరం నూతన ఉత్సవ విగ్రహాలు తీసుకురావడం, చక్కగా ఉత్సవ విగ్రహాలకి చర ప్రాణ ప్రతిష్ఠ, అదే రకంగా సంస్కారం చేసి చక్కగా ఆ యొక్క ఉత్సవ విగ్రహాలకి సీతారామస్వామిని ఆవాహన చేసి చక్కగా మనమంతా కూడా ఈ యొక్క కళ్యాణం చేశాం. ఆ యొక్క కళ్యాణ మహోత్సవంలో భాగంగానే నూతన ఉత్సవ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం చేశాం. అదే రకంగా నూతన ఉత్సవ విగ్రహాలకి సంప్రోక్షణ కార్యక్రమం చేశాం. తర్వాత చక్కగా ఈ యొక్క స్వామివారికి, అమ్మవారికి చాలామంది దంపతులు విశేషంగా ఈ యొక్క గ్రామంలో కూర్చొని కళ్యాణాన్ని ప్రతి సంవత్సరము కూడా చేసుకున్న విధంగానే అత్యంత వైభవోపేతంగా సీతారామ కళ్యాణం చక్కగా జరిగింది. శ్రీ మహాగణాధిపతయే నమః. ప్రణోదే సరస్వతే వాదేభరే వాజనేపతే ధీనామ విత్రియవతో శ్రీ మహాసరస్వత్యై నమః. సదర్ణ ముహూర్త కట్టుకోనందులో మాంగళ్యం వేసేటప్పుడు చూపించి మాంగళ్యారణ ముహూర్త సుముహూర్తోస్తు. సుముహూర్తకాలే దుర్గా బెల్లం జాగ్రత్త. సుముహూర్తకాలే సూర్యాదినాన్నరానాంగ్రహణావత్య మాంగళ్యారణ ముహూర్త సుముహూర్తోస్తు. సుముహూర్తకాలే సూర్యాదినాన్నరానాం గ్రహణావత్య అనుకూల్యత भारत खंडे मेरोः षडदिशि दक्षिण भागे अग्नेय श्वेत कल्याणी नाम्न्याः मोहित नामधेयस्य रोहित शर्मा नामधेयस्य हरितसगोत्रोद्भवस्य ఏసీ న్యూస్ ఇంతటితో
సమాప్తం. నమస్కారం.